hello, namaste. Welcome to our channel Triple AV Activity. త్రిమూర్తులలో ఒకరు సృష్టి లయకారుడు. శివుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. అదే సమయంలో శివాలయాలకు వెళ్ళి శివుడిని పూజిస్తారు. అదే సమయంలో జ్యోతిర్లింగ దర్శనం కోసం జ్యోతిర్లింగ క్షేత్రాలకు కూడా వెళ్తారు. అయితే చాలామంది శివలింగానికి జ్యోతిర్లింగానికి తేడా లేదని అనుకుంటారు. కార్తీక మాసం శివుడి మాసం. భక్తులందరూ హరిహర మహాదేవ అంటూ శివుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. మహాదేవుడిని శివలింగంగా అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించిన జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకునే అదృష్టం మాత్రం అందరికీ ఉండదు. శివలింగాన్ని సాధారణంగా శివునికి ప్రతిరూపంగా భావించి పూజిస్తారు. ఈరోజు శివలింగానికి జ్యోతిర్లింగానికి మధ్యన భేదం తెలుసుకుందాం. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. అదేవిధంగా జగన్నాథుడు పిలవకుండా పూరి జగన్నాథుడిని దర్శించుకోవడం అసాధ్యమని అంటారు. పురాణ గ్రంథాల్లో మహాదేవుడు జ్యోతిర్లింగ రూపంలో పూజింపబడుతున్నాడు. శాస్త్రాల ప్రకారం శివలింగం శివపార్వతీ దేవుల ఆది రూపం. శివలింగం అంటే అనంతం అని అర్థం. శివలింగం పరమశివుని రూపమని శివపురాణం చెబుతోంది. ఈ గ్రంథం ప్రకారం భోలేనాథుని కుటుంబం మొత్తం శివలింగంలో నివసిస్తుంది. చిన్న నైవేద్యం సమర్పించినా చాలు మహాదేవుడు సంతృప్తి చెందుతాడని చెబుతారు. అంటే శివలింగానికి జలంతో అభిషేకం చేసినా చాలు మహాదేవుడు సంతృప్తి చెందుతాడు. ప్రతిరోజు శివలింగానికి నీరు, బిల్వపత్రం, పాలు సమర్పించడం వల్ల భక్తుల జీవితంలో ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది. శ్రావణ కార్తీక మాసంలో భక్తులు శివలింగానికి అభిషేకం చేస్తే పుణ్యం లభిస్తుందని విశ్వాసం. మరోవైపు జ్యోతిర్లింగం అంటే మహాదేవుని స్వయంభూ అవతారం. శివుని జ్యోతి ఎక్కడ కనిపిస్తుందో అక్కడ జ్యోతిర్లింగాన్ని ప్రతిష్ఠించారు. పురాణాల ప్రకారం జ్యోతిర్లింగం అనేది శివునికి పవిత్రమైన ప్రాతినిధ్యం. జ్యోతి అంటే కాంతి, లింగ అంటే సంకేతం. జ్యోతిర్లింగం శివుని కాంతి. దేశంలో మొత్తం 12 జ్యోతిర్లింగాలు మాత్రమే ఉన్నాయి. ఈ 12 జ్యోతిర్లింగాల కారణంగా ప్రపంచ పునాది ఉందని ఇప్పటికీ నమ్ముతారు. వీటి వలన ప్రపంచం నడుస్తోందని, జీవితం సాగుతోందని విశ్వాసం. చాలామంది శివలింగాన్ని, జ్యోతిర్లింగాన్ని ఒకేలా భావిస్తారు. అయితే ఈ రెండింటి మధ్య చాలా తేడా ఉంది. శివపురాణం ప్రకారం శివలింగం అంటే శాశ్వతత్వం. దీనికి ప్రారంభం లేదా ముగింపు లేదు. అనంతం. శివలింగం శివపార్వతి అవతారం. ఈ లింగాలను రెండిటికి ప్రతీకగా పూజిస్తారు. ఈ శివలింగం జ్యోతిర్లింగం అంటే మహాదేవుడే ఆ ప్రదేశంలో జ్యోతిగా జన్మించాడు. భోలాశంకరుడు ఆ ప్రదేశంలో స్వయంభువుగా అవతరించాడు. 12 జ్యోతిర్లింగాలు 12 రాశులను సూచిస్తాయి. మత విశ్వాసం ప్రకారం మానవ జీవిత కాలంలో 12 జ్యోతిర్లింగాల సంగ్రహావలోకనం పొందిన వ్యక్తి శివుని ప్రత్యేక అనుగ్రహాన్ని పొందుతాడు. సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకారం అమరేశ్వరం వైద్యనాథం చిదాభూమౌ ఢాకిన్యాం భీమశంకరం సేతుబంధే చ రామేశం నాగేశం దారుకావనే వారణస్యాతు విశ్వేశం త్ర్యంబకం గౌతమీతటే కేదారం హిమసిత్పృష్ఠే కృష్మేశం శివాలయే 12 నామాని ప్రాతరుత్యాః పఠేత్ సర్వపాప విముక్త సర్వసిద్ధిఫలం లభేత్. ఇది 12 జ్యోతిర్లింగ స్తోత్రం. ఈ స్తోత్రం ద్వారా జ్యోతిర్లింగ క్షేత్రాలు ఎక్కడెక్కడున్నాయో తెలుస్తుంది. సోమనాథ్ జ్యోతిర్లింగం గుజరాత్, నాగేశ్వర జ్యోతిర్లింగం గుజరాత్, కేదార్నాథ్ జ్యోతిర్లింగం ఉత్తరాఖండ్, కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగం ఉత్తరప్రదేశ్, మహాకాళేశ్వర జ్యోతిర్లింగం